So this is an orientation for Group 1, which includes prelims and mains. So prelims and mains. This is an orientation session. సో మనకున్న ఈ టైంలో ఇండియన్ పాలిటీని ఎలా చూడాలి, లేకపోతే హౌ షుడ్ వి ప్రొసీడ్ ఫర్ దిస్ ఇండియన్ పాలిటీ, అండ్ ఇండియన్ పాలిటీ ఇంకాస్త ఎఫెక్టివ్గా ఎలా చదవగలుగుతాం, కొన్ని క్వశ్చన్స్ని రిలేట్ చేస్తూ అండ్ చెప్పేటప్పుడు కొన్ని కోర్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తాను. ఆ కోర్ కాన్సెప్ట్స్ మీకు తెలియాల్సిన అవసరం లేదు, బట్ మనం తెలుసుకోబోతున్నాం. సో దాని గురించి ఐ విల్ బి టెల్లింగ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ లెక్చర్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ముందుకు వస్తారు. యాక్చువల్గా మైక్ అడుగుతున్నాను, వాయిస్ బాగాలేదు నాది, థ్రోట్ ఇన్ఫెక్షన్. సరే ట్రై చేస్తాను. ముందుకు వచ్చేస్తారు. ఓకే. సో నా గురించి చెప్పాలంటే, నా పేరు రోహిత్. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటాను. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2 times ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఐ బీన్ టీచింగ్ సిన్స్ 2016 అండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్లో 2 times జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను. సో సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ పిల్లలందరికీ టీచింగ్ చేస్తూ ఉన్నాను. దిస్ సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ. సో ఈ ఓరియంటేషన్ సెషన్లో Group 1 ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎలా చూడాలి, వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్. ఏంటో ఒక్కొక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెంట్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఏమున్నాయో ఒకసారి చెప్పుకుందాం. జస్ట్ ఓవర్, మీకు ఎంత తెలుసు, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు చెప్తారా? ఏముంది న్యూస్లో? డీలిమిటేషన్, వెరీ గుడ్. సో డీలిమిటేషన్ కమిషన్, దీని గురించి క్వశ్చన్స్ ఇస్తారు. ఎస్, గవర్నర్ పవర్స్. సో ఏంటి, రీసెంట్గా సుప్రీంకోర్టు తన ఆర్టికల్ 142ని యూజ్ చేసుకొని వాట్ ఇట్ స్టార్టెడ్ డూయింగ్ ఇస్ దట్, బేసికల్గా ఒక బిల్ యాక్ట్ కావాలంటే గవర్నర్స్ పర్మిషన్ కావాలి, ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి. సో చాలా రోజులు వెయిటింగ్ పెట్టేసరికి సో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ని యూజ్ చేసుకొని బిల్స్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ తీసుకొని పాస్ చేసి, సో ఈ ఆర్టికల్ 142 గురించి మనం సబ్జెక్ట్లో చూస్తాం. ఇంకా జస్ట్ మీకు తెలిసినా తెలియకపోయినా ఏం విన్నా, ఎనీథింగ్, లెట్ మీ టెల్ యూ. ఒక్కొక్కసారి అంటే లాస్ట్ ఒక 1 month 2 monthsగా కొన్ని వీక్స్గా ఏమేమి ఉన్నాయి. సో ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ఉందా లేదా? ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత స్టేట్స్ అన్ని కూడా ఈ సబ్ క్లాసిఫికేషన్ చేసే పనుల్లో ఉన్నాయి. తెలంగాణ చేసేసిందా సబ్ క్లాసిఫికేషన్? చేసేసి. మరి ఆంధ్రప్రదేశ్ అది కూడా చేసింది. బట్ ఆంధ్రప్రదేశ్ ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ని ఎలా తీసుకొచ్చిందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్డినెన్స్. తెలంగాణలో జనరల్గా వచ్చింది, బట్ ఆంధ్రప్రదేశ్లో ఇట్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్డినెన్స్. సో జస్ట్ చెప్తున్నాను, సబ్జెక్ట్లో ఏమేమి వస్తాయి ఏంటో మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్, బిల్స్కి సంబంధించి సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది. ఈ బిల్స్ విషయంలో గవర్నర్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో బిల్ని యాక్సెప్ట్ చేయాలి, 3 months 1 month అనే ఒక రూల్ తీసుకొచ్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఆల్సో స్టార్టెడ్ కీపింగ్ రెస్ట్రిక్షన్స్ ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ దగ్గర పెద్దగా ఇష్యూ ఉండట్లేదు, బట్ గవర్నర్ దగ్గర ఇష్యూ జరుగుతుంది. సో ఒకటి, డీలిమిటేషన్ గురించి ఇష్యూ జరుగుతుంది, పర్టికులర్గా తమిళనాడు సెంట్రిక్గా. అండ్ అట్ ద సేమ్ టైం తమిళనాడులో బిల్స్ అప్రూవ్ చేయకపోవడం కూడా ఇష్యూ జరిగింది. అండ్ అలాగే రీసెంట్గా తమిళనాడు సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి జస్టిస్ కురియన్ జోసెఫ్ అంటే రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన ఒక కమిటీ వేయబోతున్నారు సెంటర్ స్టేట్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. విన్నారా ఇది? ఒక కమిటీ వేయబోతున్నాను అని చెప్పి. సో ఇట్లాంటి థింగే. సో 1969లో రాజమన్నార్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వచ్చింది సెంటర్ స్టేట్ రిలేషన్స్ని డిస్కస్ చేయడానికి. కరుణానిధి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అది జరిగింది. అండ్ సేమ్ ఇదే స్టాలిన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మళ్ళీ అది డిస్కషన్ స్టేజ్లో ఉంది, న్యూస్లో. అండ్ నెక్స్ట్, దీనికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుని క్రిటిసైజ్ చేయడం మనం చూస్తూ ఉంటాం, జగదీప్ ధన్కర్. సో సుప్రీంకోర్టు ఒక సూపర్ పార్లమెంట్గా తయారవుతోంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో యూపీఎస్సీలో ఇటువంటివి చాలా రేర్గా ఉంటాయి. రేర్ అంటే ఇట్స్ లైకింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటే యూపీఎస్సీ జుడిషియరీని బాగా ఎంఫసైజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ Group 1 ఎగ్జామినేషన్లో కూడా జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ ఓవర్ రీచ్ అనే దానిపైన క్వశ్చన్ ఇచ్చింది.
అంటే జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ ఓవర్ రీచ్ గురించి తెలియాలంటే ఇవన్నీ తెలియాలి. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టుని క్రిటిసైజ్ చేశారు. ఒకటి ఏ ఎలిమెంట్ లో క్రిటిసైజ్ చేశాడంటే, ఒకటి ఈ బిల్స్ విషయంలో ఉంది. అండ్ అలాగే వక్ఫ్, దీనికి సంబంధించి చట్టం వచ్చింది కదా, దాని గురించి సుప్రీం కోర్టుకి వెళ్ళి, అంటే ఈ వక్ఫ్ బిల్లుగో లేకపోతే ఈ వక్ఫ్ చట్టంలో ఏమున్నాయి లోపాలు. సో ఒకటి, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. సో రెగ్యులేషన్స్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు, ఇవన్నీ చేస్తుంది. సో ఈ అంటే పార్లమెంట్ చేసిందే ఒక చట్టం. ఈ చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ఇట్ స్టార్టెడ్ కీపింగ్ సమ్ కండిషన్స్. అది అలా చేయొచ్చు. దీన్ని యూజ్ చేసుకొని జగదీప్ ధన్కడ్ ఏం చెప్పాడంటే, ఒక పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఇది అబ్స్ట్రక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఒక సూపర్ పార్లమెంట్ గా తయారైంది అంటారు. దీన్నే జుడిషియల్ యాక్టివిజం, జుడిషియల్ ఓవర్ రీచ్ లాగా ట్రీట్ చేయొచ్చు. ఇది కొన్ని. ఇప్పుడు సేమ్ అదే ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి యశ్వంత్ వర్మ అని చెప్పి మీరు న్యూస్ లో చూసే ఉంటారు. ఆయన ఇంట్లో డబ్బులు దొరికాయి, మీరు చూడొచ్చు. అంటే తర్వాత ఇన్ హౌస్ కమిటీకి వెళ్ళడం ఇదంతా చూస్తాం. అప్పుడు జుడిషియరీని క్వశ్చన్ చేసే దాని గురించి న్యూస్ లో, మేమందరం క్వశ్చన్ తప్పు చేస్తున్నప్పుడు యు ఆర్ క్వశ్చనింగ్ అస్, దెన్ వాట్ అబౌట్ యూ. ఇక్కడ ఏమైపోయింది, ఈ టైంలో ఢిల్లీ హైకోర్టు ఈ యశ్వంత్ వర్మ అనే పర్సన్ దొరికినప్పుడు ఎన్జేఏసీ గురించి వార్తల్లో వచ్చింది. మళ్ళీ మీరు కంప్లీట్ బిగినర్ అయితే ఇది మీరు చూసి ఉండరు, కొంతమంది తక్కువ వినొచ్చు ఉండొచ్చు. బట్ ఇక్కడ నేను ఏం కాన్సెప్ట్ చెప్పట్లేదు, న్యూస్ పేపర్లో నుంచి పాలిటీ ఎలా పికప్ చేసుకోవాలి అండ్ పాలిటీని ఎలా అప్రోచ్ అవ్వాలి. సో ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి న్యూస్లో ఉందా లేదు? సో దిస్ ఈజ్ ఇన్ న్యూస్. సో అంటే సుప్రీం కోర్టుకి సంబంధించి, పార్లమెంటుకి సంబంధించి, సో డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ ఎలిమెంట్స్లో ఇది మనం చూస్తూ ఉన్నాం. సో అందుకే సో కంప్లీట్గా ఇండియన్ పాలిటీని చదువుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ బి వెల్ అవేర్ విత్ రిగార్డ్ టు ద న్యూస్ పేపర్. ఇవాళ కూడా ఐ థింక్ ఢిల్లీ హైకోర్టే అనుకుంటా, సో అడల్టరీ గురించి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో వివాహేతర సంబంధం గురించి కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది మధ్యాహ్నమే అనుకుంటా, మీరు చూడొచ్చు. ఇవన్నీ జనరల్గా అడగరు, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద స్ట్రక్చర్, జుడిషియరీ ఎలా చేస్తుంది, జుడిషియల్ ఓవర్ రీచ్ ఇదంతా. సో ఇవన్నీ చెప్పడానికి ఒక చిన్న ఓవర్ వ్యూతో మీకు చెప్తాను క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ పాలిటీ అర్థం చేసుకోవాలంటే గవర్నమెంట్, జనరల్గా ప్రతి గవర్నమెంట్కి 3 ఆర్గాన్స్ ఉంటాయి. వాట్ ఆర్ దట్ 3 ఆర్గాన్స్ అంటే, దట్ ఈస్ నథింగ్ బట్ లెజిస్లేటివ్, ఎవరికైనా తెలుస్తుంది ఇది, లెజిస్లేటివ్ ఆర్గాన్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్, ఎవ్రీబడి నోస్ దిస్, ఎగ్జిక్యూటివ్. అండ్ ద అదర్ ఈస్ జుడిషియల్. సో ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా ఇది రెగ్యులర్ పార్లెన్స్లో ఎలా ఉంటుంది ఏంటి అని అర్థం చేసుకున్న వాళ్ళకు మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ ఎస్ఏలో కూడా ఇదే ఇచ్చింది. తెలంగాణ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అంటే, ఈ ఒక్క టాపిక్లో నుంచి డైరెక్ట్గా క్వశ్చన్, వెరీ వెరీ బేసిక్ క్వశ్చన్. సో ఇప్పుడు చూద్దాం. ఫర్ సపోజ్ మీరు గ్రూప్ 1 కోచింగ్ తీసుకోవాలనుకుంటారు, లేకపోతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. సో ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు సో దానికి కరెక్ట్గా యూ విల్ బి మేకింగ్ సమ్ ప్లాన్. సో ఇలా ప్రిపేర్ అవ్వాలి, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలి, మెటీరియల్స్ తెచ్చుకోవాలి, లేకపోతే క్లాసెస్కి వెళ్ళాలి, డిఫరెంట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ బి ప్లాన్ చేసిన తర్వాత మీరు చేస్తున్న ప్లాన్ ఏం చేస్తారు, యూ విల్ బి ఎగ్జిక్యూటింగ్, యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దట్. అయితే మీరు వేసుకున్న ప్లాన్లో ఏవైనా లోపాలున్నా, మీరు చేస్తున్న ఎగ్జిక్యూషన్లో ఏవైనా లోపాలున్నా, దేర్ షుడ్ బి సంబడి షు అడ్జుడికేట్. అంటే ప్రణాళికల్ని రచిస్తారు. మీరు గ్రూప్ 1కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ప్రణాళిక వేసుకుంటారు, మీరు వేసుకున్న ప్రణాళికను అమలు చేయాలి. సో ఎగ్జిక్యూషన్, దీన్ని ఇక్కడ ఏమంటాం, అమలు, ఎలా అమలు చేయాలి. అండ్ నెక్స్ట్ అడ్జుడికేషన్, అంటే మీరు చేస్తున్న విధానం కరెక్టా లేదా అని చెప్పి, సో ఒక కైండ్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు. సో అందులో తప్పు ఒప్పులు జరిగితే చూడ్డానికి, ఇది మన రెగ్యులర్ లైఫ్లో చూసేది, అంతే కదా. సో బేసికల్గా సక్సెస్ ఎక్కడ వస్తుందంటే ప్లాన్లో కాకుండా ఎవరు ఎక్కువ ఎగ్జిక్యూట్ చేస్తారు. సేమ్ రియల్ టెండెన్సీలో కూడా ఇందులోనే థింగ్స్ వస్తాయి, ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఎలా అడ్జుడికేట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ఒకటే పర్సన్ ప్లాన్, ఒకటే పర్సన్ అడ్జుడికేషన్, ఒకటే పర్సన్ ఎగ్జిక్యూషన్, ఈ 3 ఒకే వ్యక్తి చేతుల్లో ఉంటే వీ డోంట్ గెట్ ఎనఫ్ థింగ్స్. ఇప్పుడు చూడండి, నువ్వే ప్లాన్ వేసుకున్నావు, ఆ ప్లాన్లో ఏవైనా పొరపాట్లు ఉంటే నువ్వు ఒప్పుకుంటావు. జనరల్గా ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ, వీ మే నాట్ అగ్రీ. సేమ్ అట్లాగే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం,
సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నిన్ను నువ్వు సమర్థించుకోకపోవచ్చు. సో ఇప్పుడు నువ్వు ప్లాన్ చేసేటప్పుడు ఇంకొక పర్సన్ దాన్ని చెక్ చేస్తే ఇంకా చక్కగా ఇంప్లిమెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది రెగ్యులర్గా మనం చూసే ప్రాసెస్. సేమ్ అట్లాగే సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ లెజిస్లేచర్, సంథింగ్ కాల్డ్ ఎస్ ఎగ్జిక్యూటివ్ అండ్ అదర్ థింగ్ ఇస్ జ్యుడిషియల్. సో ఏదైనా కంట్రీకి సంబంధించి ఒక రూల్ని ఫ్రేమ్ చేయాలంటే, ఒక చట్టాన్ని చేయాలంటే, అలా రూల్స్ని తయారు చేసే వాళ్ళను ఏమంటామంటే లెజిస్లేచర్. సెంట్రల్ లెవెల్లో ఇలా లెజిస్లేట్ చేసే వాళ్ళను మనం ఏమంటున్నాం? పార్లమెంట్. కొంచెం మీ ఫేసెస్ చూస్తున్నప్పుడు రియాక్ట్ అవ్వండి అటు ఇటు. సో కొంచెం అర్థం అవుతుందా, లేకపోతే తల షేక్ అనే చేయండి. సో ఇది. సో నేను ఏం చేస్తున్నానంటే కంప్లీట్గా ఇండియన్ పాలిటీ యొక్క క్రక్స్ ఏదో జస్ట్ సిలబస్ని డిస్ప్లే చేసి ఇదిగో 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్, లేకపోతే జుడిషియరీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇలా చెప్పదలుచుకోలేదు. నేను సిలబస్నే చెప్తాను, బట్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో రెగ్యులర్గా మనం చూసే థింగ్స్ ఎలా ఉంటాయో ఆ వేలో సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సిలబస్లో నుంచి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఎలా మనం ప్రిపేర్ అవ్వం, అది నేను చెప్పబోతున్నా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెజిస్లేచర్. జనరల్గా మనం ఇంతకుముందు ప్లాన్ అని చెప్పాను కదా, ఇక్కడ నేను ఏమంటున్నానంటే దట్ ఈస్ నథింగ్ బట్ రూల్ మేకింగ్, రూల్స్ ఫ్రేమ్ చేయడం. దాన్ని ఇక్కడ ఎవరు చేస్తారు? సెంట్రల్ లెవెల్. చేసిన రూల్స్ని ఖచ్చితంగా ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇఫ్ యూ డు నాట్ ఎగ్జిక్యూట్ ద రూల్స్ మేడ్ బై యూ, దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. అందుకే ఎగ్జిక్యూట్ చేయాలి. ఇలా ఈ పార్లమెంట్ చేసిన రూల్స్ని ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళని మనం ఏమంటున్నాం? ఎగ్జిక్యూటివ్స్ అంట. సో జనరల్గా హూ విల్ బి ఎగ్జిక్యూటివ్స్? ఎవరు ఎగ్జిక్యూటివ్గా ఉంటారు? అండ్ ఇంకొకటి 2 kinds ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఒకటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఇంకొకటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్. మీరు ప్రిపేర్ అయ్యే సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ గ్రూప్ 1, ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ జాబ్. సో దాన్ని పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటారు. ఇప్పుడు మీరు చూడండి, రాజకీయ పార్టీలు మారిన ఎగ్జిక్యూటివ్స్ ఫిక్స్గా ఉంటారు. ఇప్పుడు జయేష్ రంజన్ అని చెప్పి మీరు వింటూ ఉంటారు, తెలంగాణ గవర్నమెంట్లో ఇంపార్టెంట్ పర్సన్. సో లేకపోతే చీఫ్ సెక్రటరీ రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళే ఉన్నారు, కొత్త గవర్నమెంట్ వచ్చినా వాళ్ళే ఉన్నారు. సో గవర్నమెంట్స్ అనేది టెంపరీ ఎగ్జిక్యూటివ్స్. ఈ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో, ఆస్పైర్ అవుతున్నారో అది పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్. సో మనం చూస్తుంది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గురించి. సో సెంట్రల్ లెవెల్లో ఈ పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఎగ్జిక్యూటివ్స్ అంట. సెంట్రల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్లో ఎవరు వస్తారంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్తో పాటు వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్తో పాటు సారీ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఆల్సో అటార్నీ జనరల్. ఇది ఇప్పుడు పార్లమెంట్ సెంట్రల్ లెవెల్లో. అయితే జుడిషియరీ బేసికల్గా సెంటర్కి ఒకటి, స్టేట్ కన్నట్టు ఉండదు, ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ. బట్ మీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ జుడిషియరీ అంటే నేను ఏమంటున్నానంటే సుప్రీంకోర్టు అంటు. సో పార్లమెంట్ విల్ ఫ్రేమ్ ద లాస్. ఇప్పుడు వక్ఫ్ చట్టం ఉంది, దాన్ని ఎవరు తీసుకొచ్చారు? పార్లమెంట్. దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎవరో ఒక మినిస్టర్. ఫర్ సపోజ్ ఇదే వక్ఫ్ రీసెంట్గా వచ్చింది, ఓకే, మీకు ఇంకా ఐడియా వచ్చి ఉండకపోవచ్చు. లెట్ us టేక్ అనదర్ పాయింట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మీరు వినే ఉంటారు కదా, పౌరసత్వ సవరణ చట్టం అని చెప్పి. సో పౌరసత్వ సవరణ చట్టం చేసింది ఎవరు? పార్లమెంటే కదా. సో ఈ చట్టాన్ని పూర్తిగా పార్లమెంట్ చేసింది, కానీ దాన్ని అమలు చేసేది ఎవరు? ఒక మంత్రి. ఆ మంత్రి ఎవరు? దట్ ఈస్ యూనియన్ హోమ్ మినిస్టర్. ఇప్పుడు సేమ్ అట్లాగే స్టేట్స్ రీఆర్గనైజేషన్ చూడు, 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం, స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. సో ఆ చట్టాన్ని చేసింది ఎవరు? పార్లమెంట్. దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్. ఆ ఎగ్జిక్యూటివ్లు ఎవరు చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్లో ఒక పర్టికులర్ మినిస్టర్, అది కూడా మళ్ళీ ఎవరు? యూనియన్ హోమ్ మినిస్టర్. ఇప్పుడు దేశం మొత్తం ఇప్పుడు ఏవియేషన్స్కి సంబంధించి ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, మిడ్ టౌన్ సిటీస్ అన్నిట్లో కూడా ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్ట్ చేద్దాము అన్నట్టు ఒక తీర్మానం తీసుకొస్తుంది. ఎవరు తీసుకొస్తారు? పార్లమెంట్. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్స్ ఖచ్చితంగా మిడ్ టౌన్ ఏరియాలో ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ అవ్వాలి, ఎయిర్పోర్ట్ రావాలి అంటే ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? ఒక మినిస్టర్. ఆ మినిస్టర్ ఎవరు? పౌర పౌర విమాన శాఖ మినిస్టర్, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ చేస్తారు. అంటే పార్లమెంట్ ఒక చట్టం చేస్తోంది, దాన్ని ఒక పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఆ ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళని ఏమంటాం? ఎగ్జిక్యూటివ్స్. అయితే ఎగ్జిక్యూట్ ఎవరు చేసినా ఎవరి పేరు మీద కంటిన్యూ అవుతుంది? ప్రెసిడెంట్.
ఇప్పుడు ఇంకా ఈ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇవి మీ బ్రెయిన్ కి తెచ్చుకోకండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డీటెయిల్డ్ గా చెప్పుకుంటాం క్లాస్లో. బట్ జనరల్ గా కాన్సెప్ట్ చెప్తున్నాను. సేమ్ అట్లాగే ఇప్పుడు పార్లమెంట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో తీసుకొచ్చి దాన్ని అందరూ సమర్థించారా? ఒప్పుకున్నారా అందరూ? కొంతమందికి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎక్కడికి వెళ్ళారు? సుప్రీంకోర్టు. సేమ్ ఇప్పుడు వక్ఫ్ చట్టమే తీసుకోండి, కొంతమంది ముస్లిమ్స్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఎక్కడికి వెళ్ళారు? సుప్రీంకోర్టు. సో ఇక్కడ పార్లమెంట్ చట్టం చేస్తుంది, అది కరెక్టా కాదా చూసేది ఎవరు? సుప్రీంకోర్టు. సో సెంట్రల్ లెవెల్ అంటే లైక్ సెంటర్ స్టేట్, మళ్ళీ జుడిషియరీ సపరేట్, బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అడ్జుడికేషన్. సో ఇట్లా 3 థింగ్స్ ఉన్నాయి. అంటే జనరల్ గా ఏ పనైనా ఒక్కలే చేయకుండా దాన్ని 3గా డివైడ్ చేస్తారు. అలా డివైడ్ చేసిన దాన్ని నేను ఇక్కడ ఏమంటున్నాను? థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. దిస్ ఈజ్ ద థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. ఈ అధికారాల విభజన గురించి ఇచ్చిన ఫేమస్ ఫిలాసఫర్ ఎవరు అంటే మాంటెస్క్, ఫ్రెంచ్ ఫిలాసఫర్. సో ఎస్సే అడిగింది దీనికోసం, ఈ థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి ఎస్సే అడిగారు. అప్పుడు మీకు ఈ ఆర్గాన్స్ అన్నిటి గురించి మీకు తెలిసి రావాలి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో ఇది లెజిస్లేచర్, ఇది ఎగ్జిక్యూటివ్, ఇది జ్యుడిషియల్. అర్థమైంది? సో యూజువల్గా యాజ్ ఐ టోల్డ్ యూ, జనరల్గా ఏ పని చేసినా ఫస్ట్ ఏం చేయాలి? ప్లాన్, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో అండ్ దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే చూడాలి. సో సేమ్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తూ ఉంటే, సో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, ఇలా 3 థింగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్, ఇప్పుడు చూడండి, ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ స్టేట్. ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ స్టేట్. సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ కొన్ని ఎలా అడుగుతారంటే, కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఫెడరల్ అనే ఒక వర్డ్, ఈ ఫెడరల్ అనే వర్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉందని ఇస్తారు. వేర్ డు వి ఫైండ్ దిస్ వర్డ్ ఇండియన్ ఫెడరల్? అంటే వర్డ్ ఫెడరలిజం, ఇండియన్ ఫెడరలిజం అంటున్నారు కదా. సో ఈ ఫెడరలిజం అనే వర్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడా లేదు. కానీ మన కాన్స్టిట్యూషన్ ఇండైరెక్ట్ గా ఫెడరల్ అనే వర్డ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇట్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ ద వర్డ్ ఫెడరల్. సో ఇండైరెక్ట్ గా, సో ఎగ్జామ్లో ఏంటారంటే కొన్ని వర్డ్స్ ఎక్కడెక్కడ మెన్షన్ చేశారు అని అడుగుతారు, లేకపోతే కొన్ని వర్డ్స్ మెన్షన్ చేయకపోయినా డిఫైన్ ఎక్కడ చేశారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్నిసార్లు మనం వింటున్నాం కదా, జుడిషియల్ యాక్టివిజం, న్యాయశాఖ క్రియాశీలత అంటాం. జుడిషియల్ యాక్టివిజం అంటే ఈ న్యాయశాఖ క్రియాశీలత ఎక్కడుంది కాన్స్టిట్యూషన్ లో? సో దెర్ ఈస్ నథింగ్ మెన్షన్ ఇన్ అబౌట్ దిస్ జుడిషియల్ యాక్టివిజం. అండ్ అలాగే జుడిషియల్ రివ్యూ, న్యాయ సమీక్ష అని చెప్పి చూస్తాం. ఈ న్యాయ సమీక్ష గురించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడుందంటే అగైన్ ఈ జుడిషియల్ రివ్యూ అనే పదమే ఎక్కడ లేదు, జుడిషియల్ యాక్టివిజం అనే వర్డే ఎక్కడా లేదు. కానీ సుప్రీంకోర్టు వ్యవహరించే తీరుని బట్టి దాన్ని మనం జుడిషియల్ రివ్యూ అంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అది రివ్యూ చేస్తుంది, కాబట్టి దే బేస్డ్ ఆన్ దట్ జుడిషియల్ రివ్యూ. ఇండైరెక్ట్ గా ఆర్టికల్ 13లో ఈ జుడిషియల్ రివ్యూని మనం చూస్తాం. అండ్ సుప్రీంకోర్టు ఓవర్ గా ఎంఫసైజ్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటున్నాం అంటే జుడిషియల్ యాక్టివిజం. సో ఇది నేను చెప్తుంది ఏంటంటే ఇండియా ఈజ్ అ ఫెడరల్ స్టేట్. ఫెడరల్ అనే పదం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా లేదు, బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ లో, పర్టికులర్లీ 7th షెడ్యూల్. సో జనరల్ గా వరల్డ్ మొత్తంలో 2 స్టేట్స్ ఉంటాయి. ఒకటి యూనిటరీ స్టేట్. అంటే యూనిటరీ స్టేట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ గవర్నమెంట్, ఓన్లీ వన్ గవర్నమెంట్ ఉంటుంది, సింగిల్ గవర్నమెంట్. అండ్ యూనిటరీ స్టేట్ కి అపోజిట్ గా ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఫెడరల్ స్టేట్. ఫెడరల్ స్టేట్ అన్నప్పుడల్లా మనకి ఏం ఎగ్జాంపుల్ వస్తుంది అంటే 2 గవర్నమెంట్స్. కీప్ దిస్ థింగ్ ఇన్ మైండ్. సో 2 గవర్నమెంట్స్. సో ఇండియాలో 2 గవర్నమెంట్స్ ఉన్నాయి. ఒకటి సెంట్రల్ లెవెల్ ఏముంది? సెంట్రల్ గవర్నమెంట్. సేమ్ అట్లాగే స్టేట్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్. సేమ్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్న క్లాసిఫికేషన్స్ చూస్తే స్టేట్ లెవెల్లో ప్లాన్ చేసేదాన్ని మనం ఏమంటామంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ లెజిస్లేచర్. ప్లాన్ చేసేదాన్ని స్టేట్ లెజిస్లేచర్, రూల్స్ చేసేదాన్ని విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ ఎ స్టేట్ లెజిస్లేచర్. అండ్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంట, వి విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ ఎ స్టేట్ ఎగ్జిక్యూటివ్. అండ్ నెక్స్ట్ రూల్స్ ని అడ్జుడికేట్ చేస్తుంది కదా స్టేట్ లెవెల్లో, వాట్ డు వి కాల్ దాట్ అంటే హైకోర్టు. సో సుప్రీం కోర్ట్ లానే స్టేట్ లో హైకోర్టు ఉంటుంది, స్టేట్ లో కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్.
సో స్టేట్ లెజిస్లేచర్లో టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో మనం చూసినట్లయితే, సో అట్ ద అప్పర్ హ్యాండ్ దేర్ విల్ బి గవర్నర్, దేర్ ఆఫ్టర్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, తర్వాత మంత్రి మండలి, తర్వాత అడ్వకేట్ జనరల్. అండ్ సేమ్ ఇక్కడ ఏమొస్తుంది, హైకోర్టు. సో ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ తెలంగాణ స్టేట్ ఒక రూల్ మేకింగ్ తీసుకురావాలి, ఏదో ఒక చట్టం, భూభారతి చట్టం అని చెప్పి చూస్తాం. భూభారతి చట్టం ఎవరు చేస్తున్నారు? లెజిస్లేచర్. చేసిన చట్టాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఈ మంత్రి మండలిలో ఒక పర్సన్. ఆ పర్సన్ పర్టికులర్గా ఎవరవుతారు? రెవెన్యూ మినిస్టర్. ఇప్పుడు ఇది నీకు నచ్చలేదనుకోండి, వేర్ యూ విల్ బి గోయింగ్? హైకోర్టు. సో ఇట్లా డిఫరెన్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి స్టేట్ లెవెల్లో. దీన్ని నేను ఏమంటున్నాను? థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సో ఒకళ్ళ చేతిలోనే పవర్స్ అన్ని ఉండకుండా ఇది ఉంది. సో ఇప్పుడు ఐ జస్ట్ టెల్ యూ. ఎస్, లెజిస్లేచర్. ఇప్పుడు పార్లమెంట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో పార్లమెంట్ చేస్తుంది చట్టం. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పటి వరకు థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏంటో చూసాం. సో మనం సిలబస్లో చదివేటప్పుడు ఫస్ట్ మనం చదవాల్సింది ఏంటంటే పార్లమెంట్. పార్లమెంట్ అయిపోయిన తర్వాత దెన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్స్, ఇలా ఒక్కొక్క ఆర్గన్ గురించి ఇండివిజువల్గా డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్తున్నామో ఓవర్వ్యూ వస్తుంది కదా, అర్థమవుతుంది కదా. ఫస్ట్ గివ్ మీ సమ్ టైం. లేదా ఇక్కడ సో ఇండియన్ పాలిటీ, కరెంట్ అఫైర్స్లో ఏవైతే వస్తున్నాయో దాన్ని కోరిలేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్తాం. సో పాలిటీ అనగానే ఫస్ట్ త్రీ ఇంపార్టెంట్ ఆర్గన్స్ గుర్తొస్తాయి. ఆ త్రీ ఇంపార్టెంట్ ఆర్గన్స్లో ఒకటి లెజిస్లేచర్, ఒకటి ఎగ్జిక్యూటివ్ అంటే శాసన వర్గం, లెజిస్లేచర్ అంటే. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం, సో వాళ్ళు చేసిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేది. అండ్ ఇంకొకటి ఆ శాసన వర్గం, కార్యనిర్వాహక వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏవైనా తప్పులు చేస్తే దాన్ని క్వశ్చన్ చేయడానికి, అడ్జుడికేట్ చేయడానికి ఉన్నదే జ్యుడిషియల్. సో ఈ మూడు సిస్టమ్స్ ఉన్నాయి. ఈ మూడు సిస్టమ్స్ ని అర్థం చేసుకుంటే క్లియర్ కట్గా మనకు అర్థం అయ్యేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్. సో ఎగ్జిక్యూటివ్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్, ఈ లెజిస్లేచర్ మొత్తం సెంట్రల్ లెజిస్లేచర్, ఇది మొత్తం సెంట్రల్ జ్యుడిషియరీ, వాట్ యూ కెన్ కాల్ సుప్రీం కోర్ట్. సో ఇప్పుడు మూడు సిస్టమ్స్ ఉన్నాయి, పవర్స్ డివైడ్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళు ఎలా కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ఫర్ సపోజ్ పార్లమెంట్ ఏదైనా తప్పు చేస్తుంది అనుకో, దాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? రిమైనింగ్ టూ ఆర్గన్స్ కంట్రోల్ చేయాలి. ఫర్ సపోజ్ ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వర్గం ఏదైనా తప్పు చేసింది అనుకోండి, ఆ సిస్టమ్ ఎలా ఉండాలంటే రిమైనింగ్ టూ ఆర్గన్స్ కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, పార్లమెంట్లో మనకి ఏమేమి వస్తుందంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ. సింపుల్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యూజువల్గా లోక్సభని ఏం చేసేస్తారంటే డిజాల్వ్ చేసేస్తారు. డైరెక్ట్లీ హీ విల్ డిజాల్వ్. రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. హీ విల్ డిజాల్వ్ పార్లమెంట్ ఎనీ టైం. ఆయన పార్లమెంట్ని లోక్సభను ఏ సమయంలోనైనా రద్దు చేయొచ్చు. ఏ కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా డిజల్యూషన్, రద్దు అనే కాన్సెప్ట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఈస్ కంట్రోలింగ్ ద పార్లమెంట్. అయితే ప్రైమ్ మినిస్టర్ జనరల్గా డైరెక్ట్గా చేయకుండా ఎవరి ద్వారా చేయిస్తాడంటే ప్రెసిడెంట్ ద్వారా చేస్తాడు. అప్పుడు ఎగ్జిక్యూటివ్ ఎవరిని కంట్రోల్ చేస్తున్నట్టు? లెజిస్లేచర్, అంతే కదా. సో ప్రైమ్ మినిస్టర్ ఈస్ కంట్రోలింగ్ ద లోక్సభ, కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఈస్ కంట్రోలింగ్ ద లెజిస్లేచర్. సేమ్ అట్లాగే లోక్సభ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంపోజ్ చేయొచ్చు, అవిశ్వాస తీర్మానం. అంటే లోక్సభ వీళ్ళని కంట్రోల్ చేస్తుంది కాబట్టి లెజిస్లేచర్ ఈజ్ కంట్రోలింగ్ హోమ్? ఎగ్జిక్యూటివ్. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఎగ్జిక్యూటివ్ ఈజ్ కంట్రోలింగ్ లెజిస్లేచర్. అంటే కార్యనిర్వాహక వర్గం శాసన వర్గాన్ని కంట్రోల్ చేస్తాం. సేమ్ అట్లాగే ఇప్పుడు శాసన వర్గం కార్యనిర్వాహక వర్గాన్ని కంట్రోల్ చేస్తుంది. సేమ్ ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్, ఇంకా మీకు చెప్పుకోలేదు, ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేది ఎవరు అంటే పార్లమెంట్. సో ప్రెసిడెంట్ని రిమూవ్ చేసేది పార్లమెంట్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఈస్ కంట్రోల్డ్ బై ద లెజిస్లేచర్. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేస్తోంది, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో ఫస్ట్ పాయింట్ దగ్గర చెక్స్ అండ్ బ్యాలెన్సెస్.
సేమ్ అట్లాగే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, సుప్రీంకోర్టు జడ్జెస్ ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. మీరు ఇప్పుడు ఎందుకు అపాయింట్ చేస్తారు, ఎలా అపాయింట్ చేస్తారు, ఇప్పుడు మనం చెప్పుకోమని. దట్ నీడ్స్ ఎ హ్యూజ్ కాన్సెప్ట్, బట్ ఈ క్లాస్లో జస్ట్ అలా అపాయింట్ చేస్తారు అనుకో. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ని ప్రెసిడెంటే అపాయింట్ చేస్తాడు కాబట్టి జుడిషియరీని ఎవరు కంట్రోల్ చేస్తారనుకుంటున్నాం? ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక వర్గమేగా. సుప్రీంకోర్టు జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సో జుడిషియరీని ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ చేస్తున్నట్టు. సేమ్ అట్లాగే సుప్రీంకోర్టు జడ్జెస్ ని ఎవరు రిమూవ్ చేస్తారు అంటే పార్లమెంట్. అంటే కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ చేస్తోంది, అండ్ అలాగే కంట్రోల్ ఇంకెవరు చేస్తున్నారు? లెజిస్లేచర్. అంటే ఈ ఇద్దరు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు? జుడిషియల్. అంటే నేను జనరల్గా ఇంగ్లీష్లో వెళ్తున్నా, మధ్య మధ్యలో కూడా తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. నియంత్రణ అంటున్నాను. సో న్యాయశాఖను కార్యనిర్వాహక వర్గం నియంత్రిస్తుంది. న్యాయశాఖను ఇంకా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? లెజిస్లేచర్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఇట్లా మొత్తానికి సిస్టమ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరిని ఇంకొక ఇద్దరు కంట్రోల్లో పెడతారు. ఇలా కంట్రోల్లో పెట్టేదాన్ని థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంట. థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్. నువ్వు పాలిటీ మొత్తం అర్థం చేసుకోవాలంటే వీటి చుట్టూనే తిరుగుతూ ఉండవు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే ఇప్పుడు చూడండి, యాంటీ డిఫెక్షన్ లా గురించి న్యూస్లో ఉందా లేదా? యాంటీ డిఫెక్షన్ లా, యాంటీ డిఫెక్షన్ లా గురించి వార్తలు ఉన్నప్పుడు జనరల్గా ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్తే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం డిస్క్వాలిఫై అవుతారు. ఇది ఎవ్రీవన్ నోస్. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా చట్టం చేసింది ఎవరు? పార్లమెంట్. సో ఇప్పుడు పార్లమెంట్ చట్టం చేసి దాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలా వద్దా తప్పులు జరిగితే? ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా విషయంలో ఏమవుతుందంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారు. అకార్డింగ్ టు యాంటీ డిఫెక్షన్ లో వాళ్ళు డిస్క్వాలిఫై కావాలి. ఇది న్యూస్ లో ఎందుకు ఉందంటే రీసెంట్ గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక డిస్కషన్ పెట్టాడు. బై ఎలక్షన్స్ వస్తాయంట, బై ఎలక్షన్స్ రావు, ఎటువంటి థింగ్స్ చేయవు, ప్రతిసారి పార్టీలు మారుతూనే ఉన్నారు. ఆ టైంలో రేవంత్ రెడ్డి పైన సుప్రీంకోర్టు ఒక ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి, మీరు ఇలాగే మాట్లాడితే మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఇంపోజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి ఒక మాట చెప్పు. సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్. ఇప్పుడు పార్లమెంట్ చేసిన యాంటీ డిఫెక్షన్ లాలో లోపాలు ఏమున్నాయి అంటే ఒక పర్సన్ పార్టీ మారితే ఎన్ని రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలో తెలియదు. సో అది 1 month అవ్వచ్చు, 2 months అవ్వచ్చు. ఇప్పుడు మనం చూస్తే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో నుంచి బీఆర్ఎస్ కి వెళ్ళడమే కాకుండా షీ ఆల్సో బికేమ్ మినిస్టర్. డిస్క్వాలిఫై అయిందా? షీ డిడ్ నాట్. ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోతే అంటే పార్టీలు మారుతున్నారు, డిస్క్వాలిఫై అవ్వట్లేదు. సో ఇట్లాంటిదని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? రీసెంట్ గా సుప్రీంకోర్టు దీని గురించి క్వశ్చన్ చేస్తుంది. సో ఇదే ఒకళ్ళు తప్పు చేస్తున్నా ఇంకొకళ్ళు కంట్రోల్ చేస్తే దాన్ని ఇక్కడ నేను ఏమంటున్నాను? థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్స్. సో మీకు ఇండియన్ పాలిటీ సిలబస్ మొత్తం కూడా వీటి చుట్టూనే తిరుగుతుంది. సో మనకు పార్లమెంట్ చదువుకుంటాం, పార్లమెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్. ఆ తర్వాత దెన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్, ఇలా వీటన్నిటి కూడా న్యూస్లో ఉంది. అండ్ అలాగే సుప్రీంకోర్టు. ఇప్పుడు మనం చూడండి తెలంగాణ స్టేట్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి వార్తల్లో ఉంది. చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు మాకు మంత్రి పదవులు ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నారా లేదు? అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక స్టేట్లోనైనా సెంట్రల్లోనైనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ని సెలెక్ట్ చేసేది ఎవరంటే చీఫ్ మినిస్టర్స్, అపాయింట్ చేసేది ఎవరంటే గవర్నర్. సో ఇవన్నీ మనం సబ్జెక్ట్లో చూస్తాం. సో ఇప్పుడు సేమ్ స్టేట్ లెజిస్లేచర్ చూడండి. సో అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్, అండ్ అలాగే స్టేట్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్స్ ఎవరున్నారు? గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్, హైకోర్టు. ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్ ఒక చట్టం చేసింది ఫర్ సపోజ్. ఈ చట్టం కరెక్ట్ గా కాదంటే ఎవరు కొట్టేస్తారు? హైకోర్టు. సో అంటే ఒకళ్ళు తప్పు చేస్తే ఒకళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంట. ఇప్పుడు రిక్రూట్మెంట్ చూస్తున్నాం. టీజీపీఎస్సి గ్రూప్ 1 రిక్రూట్మెంట్ గురించి క్వశ్చన్ వెళ్ళింది. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ విచ్ యాక్టివిటీ? ఎగ్జిక్యూటివ్. కార్యనిర్వాహక వర్గం తప్పు చేస్తుంది. ఈ కార్యనిర్వాహక వర్గం తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సింది ఎవరు? జుడిషియల్. జుడిషియరీ ఈజ్ నథింగ్ బట్ హై. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో సేమ్ ఇప్పుడు పార్లమెంట్ చదివినట్టే ఇండియా ఫెడరల్ సిస్టమ్ కాబట్టి సెంట్రల్ లెవెల్లో ఏదైతే సిస్టమ్ ఉంటుందో స్టేట్ లెవెల్లో కూడా అదే సిస్టమ్ ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ ఉన్నట్టే స్టేట్ లెవెల్లో ఏముంది? స్టేట్ లెజిస్లేచర్. సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నట్టే స్టేట్ లెవెల్లో మనకి ఏముంటుంది? స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ ఉన్నట్టు ఇక్కడ గవర్నర్ ఉంటాడు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నట్టు ఇక్కడ చీఫ్ మినిస్టర్, అక్కడ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నట్టు ఇక్కడ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, అండ్ అక్కడ సుప్రీం కోర్టు ఉన్నట్టు ఇక్కడ ఏమవుతుంది? హైకోర్టు. సో విత్ దిస్ ఇది 40% ఆఫ్ ద సిలబస్.
సో ఇప్పుడు ఎగ్జామ్లో చూద్దాం ఒకసారి. జనరల్గా చట్టాలు చేయాల్సింది ఎవరు? స్టేట్ లెజిస్లేచర్. దాని సిగ్నేచర్ పెట్టాల్సింది ఎవరు? గవర్నర్. రీసెంట్గా తమిళనాడుకు సంబంధించి చాలా బిల్స్ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. సో ఈ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండేసరికి ఈయన పెట్టాల్సిన సిగ్నేచర్ని ఎవరు అప్రూవ్ చేశారు? సుప్రీంకోర్టు. జనరల్గా ఆ వాటిపైన సిగ్నేచర్ పెట్టాల్సింది గవర్నర్, బట్ దాన్ని అప్రూవ్ చేసింది ఎవరు? సుప్రీంకోర్టు. దీన్నే వి విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ ఎ జుడిషియల్ యాక్టివిజం, న్యాయశాఖ క్రియాశీలత అంట. సో వాట్ ఈస్ జుడిషియల్ యాక్టివిజం? ఇది మీకు క్లియర్గా తెలియాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ సుప్రీంకోర్టు. సో ఇది ఫస్ట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అని ఏవైతే ఉన్నాయో ఇవి 40%. ఇప్పుడు సెంటర్ అని చెప్పాను, సెంట్రల్ లెవెల్లో, అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్లో ఏమవుతుంది? స్టేట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో రిలేషన్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఆ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తుంది వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు వెస్ట్ బెంగాల్కి సెంట్రల్ గవర్నమెంట్కి రిలేషన్స్ క్లోజ్గా ఉన్నాయా? పెరుగుతున్నాయా? సో ద రిలేషన్స్ ఆర్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. అండ్ సేమ్ అలాగే ఇప్పుడు చూడండి, తమిళనాడు తీసుకోండి, టేక్ ద కేస్ ఆఫ్ తమిళనాడు. తమిళనాడు అండ్ ఆల్సో టేక్ ద కేస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ ఇద్దరి మధ్యలో రిలేషన్స్ కరెక్ట్ ఉన్నాయి? అగైన్ దే ఆర్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద కేస్ ఆఫ్ కేరళ, కేరళ తీసుకోండి అండ్ అలాగే టేక్ ద కేస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే మనం సెంటర్ కి సంబంధించి టోటల్ స్ట్రక్చర్ డిస్కస్ చేస్తాం, స్టేట్ కి సంబంధించి టోటల్ స్ట్రక్చర్ డిస్కస్ చేస్తాం. చేసిన తర్వాత ఈ రెండిటి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో మన డిస్కషన్లో నెక్స్ట్ అంటే సిలబస్లో నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఈ రెండింటి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు మనం చూడండి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో బీజేపీ ఉంది. అయినా కానీ హీ విల్ బి గోయింగ్ టు ద ఫైనాన్స్ మినిస్టర్, రిక్వెస్ట్ చేస్తాడు మాకు ఇంత డబ్బులు కావాలి అంటే. చూడండి, ఇండియన్ ఫెడరల్ స్టేట్ క్లియర్గా ఫెడరల్ అని లేదు. సో కొంతమంది బార్గెనింగ్ ఫెడరల్ అంటారు, కొంతమంది క్వాజీ ఫెడరల్ అంటారు, కొంతమంది సెంట్రలైజ్డ్ టెండెన్సీ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ ఆర్ వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అర్థం చేసుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ ఈవెన్ మోర్ క్లియర్లీ. ఇప్పుడు చూడండి, రీసెంట్గా స్టేట్, ఇఫ్ యూ టేక్ ద కేస్ ఆఫ్ మణిపూర్, మణిపూర్లో ఏం పార్టీ ఏముంటుంది? జనరల్గా స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ తన డ్యూటీస్ ని సరిగ్గా డిశ్చార్జ్ చేయకపోయేసరికి మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ ఇచ్చి పవర్ మొత్తం ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? సెంట్రల్ గవర్నమెంట్. సో ఇది న్యూస్లో అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క సిస్టమ్ ఏంటిది, సో స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఏంటి, అది ఎలా కంట్రోల్ చేస్తుంది, అండ్ దాన్ని తప్పు చేసినప్పుడు ఎలా సెంటర్ తీసుకెళ్తారు. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇప్పుడు ఈ రూల్స్ అన్ని ఉన్న బుక్, వాట్ ఈస్ దట్ బుక్? కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది, సెంట్రల్ లెజిస్లేచర్ అయిపోయింది, స్టేట్ అంటే సెంటర్ స్టేట్ అయిపోయింది. ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇంపార్టెంట్. ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇవన్నీ ఉన్న బుక్ ఏంటి? కాన్స్టిట్యూషన్. సో ఈ కాన్స్టిట్యూషన్ ని ఎలా తయారు చేశారు? హౌ డిడ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్? దీన్ని ఇక్కడ ఏమంటున్నా అంటే మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఎలా తయారు చేశారు. అండ్ ఈ కాన్స్టిట్యూషన్ ఎలా ఎవాల్వ్ అయింది? దట్ ఈస్ నథింగ్ బట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియాను రూల్ చేస్తున్నారో 1773 నుంచి 1947 వరకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్ వచ్చిన తర్వాత మనం కాన్స్టిట్యూషన్ ని ఎలా తయారు చేస్తాం, ఇదంతా కూడా డిస్కషన్లో ఉంటుంది. సో ఈ కాన్స్టిట్యూషన్ ఎలా రాసాం తెలిస్తే టోటల్గా మనకి ఏమర్థమవుతుంది? కాన్స్టిట్యూషన్. ఇప్పుడు క్లియర్గా చూడండి, కాన్స్టిట్యూషన్లో వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ని జస్ట్ మనం ఏమంటాం? టెక్స్ట్. అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న వర్డ్స్ని బట్టి కాదు, మనం ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ వెనకాల ఉన్న కాంటెక్స్ట్ని అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంట. ఇది కూడా చాలా సార్లు న్యూస్లో, ఇది అసలు మీకు అర్థం కాదు, ఇట్ టేక్ సో మచ్ టైం. అంటే పదాలు ఉంటాయి, ఆ పదాల వెనకాల అర్థం ఏంటో తెలియాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఏమనిస్తారంటే ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ వీలైనంత వరకు బిల్లుని యాక్సెప్ట్ చేయాలి, వీలైనంత త్వరగా బిల్లుని యాక్సెప్ట్ చేయాలి. ఇలా ఉంది కాన్స్టిట్యూషన్లో. వీలైనంత త్వరగా అంటే 1 ఇయర్ ఉంటుందా, 2 ఇయర్స్ ఉంటుందా, 3 ఇయర్స్ ఉంటుందా, 10 ఇయర్స్ ఉంటుందా? అది ఎవరికి తెలియదు. అంటే కాన్స్టిట్యూషన్ అనే బుక్లో ఇక్కడ ఏముందంటే దెర్ ఇస్ అన్ ఆర్టికల్ 111. సో ఎప్పుడైతే పార్లమెంట్ ఒక చట్టం చేసిందో, ఆ చట్టం చేసిన పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఒక బిల్ తీసుకొస్తే దానికి ఎవరు సిగ్నేచర్ పెడితే అది యాక్ట్ అవుతుంది? జనరల్గా ప్రెసిడెంట్ సిగ్నేచర్ పెడితే యాక్ట్ అవుతుంది. మరి ప్రెసిడెంట్ సిగ్నేచర్ పెట్టకపోతే యాక్ట్ అవ్వదు. మరి ప్రెసిడెంట్ ఎన్ని రోజుల్లోపు సిగ్నేచర్ పెట్టాలి అనేది క్లియర్గా కాన్స్టిట్యూషన్లో లేదు. అది 1 ఇయర్లో పెడతాడా, 1 మంత్లో పెడతాడా, 2 మంత్స్ పెడతారా లేదు.
సో జనరల్ గా ప్రెసిడెంట్ షుడ్ ఆన్సర్ ఇట్ ఇన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే దానికి ఒక రీజనబుల్ టైం తీసుకోవాలి, హేతుబద్ధమైన సమయం తీసుకోవాలి. ఇష్టం వచ్చినంత టైం తీసుకుంటే దట్ ఈస్ ప్రెసిడెంట్ విల్ బి మోర్ పవర్ఫుల్. కానీ అలా కాదు. సో ఇట్లా ఎవరు ఎంతసేపులో థింగ్స్ కావాలి ఇవన్నీ కూడా ఇంటర్ప్రిట్ చేసేది ఎవరంటే సుప్రీంకోర్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సుప్రీంకోర్టు గురించి క్లియర్గా అర్థం కావాలంటే కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రతి లైన్స్ క్లియర్గా లేవు. ఫర్ సపోజ్ చూడండి, యూనో రీసెంట్గా నెక్స్ట్ 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవ్వబోతున్నాడు ఎవరు? గవాయ్. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలా అపాయింట్ అవుతాడో ఆ ప్రొసీజర్ క్లియర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందా అని ఇస్తాడు. ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ there is a clear mention with regard to appointment of చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో దాని గురించి మెన్షన్ కూడా లేదు. అంటే ఫర్ సపోజ్ చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎగ్జాంపుల్ చెప్తాను, సుప్రీంకోర్టు రోల్ ఏంటి అని. ఫర్ సపోజ్ మీరు ఒక టూర్ కి ప్లాన్ చేస్తున్నారు, ఒక 1 month టూర్ కి ప్లాన్ చేస్తున్నారు. యు ఆర్ ప్లానింగ్ టు గో టు టూర్ ఫర్ 1 month. ఈ 1 month టూర్ కి ఒక 2 months నుంచి మొత్తం ఏమేమి ఐటమ్స్ కావాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసి మీరు బ్యాగ్ ని ప్యాక్ చేసుకుంటారు. సో మీరు ఇంతసేపు ఆలోచించారు కదా, ఈ 1 month టూర్ కి ఏమేమి అవసరమో అన్ని ముందే కరెక్ట్ గా తీసుకెళ్ళగలుగుతారా? మీకు అర్థమవుతుందా? సో టేకింగ్ దిస్, మీరు ఒక 1 month టూర్ ప్లాన్ చేశారు. ఆ 1 month లో టవల్స్ అవసరం అవుతాయి, సోప్ అవసరం అవుతుంది, పేస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటి నుంచి ముందు నుంచి 2 నెలల నుంచి ప్లాన్ వేసుకొని 1 month టూర్కి వెళ్తారు. విల్ యూ టేక్ ఎవ్రీథింగ్ టు దట్ టూర్? దేర్ ఆర్ ఛాన్సెస్ టు ఫర్గెట్. మర్చిపోతామా లేదు? సో సేమ్ అట్లాగే 1950లో కాన్స్టిట్యూషన్ రాశారు. ఈ కాన్స్టిట్యూషన్ రాయడానికి 2 years 11 months 18 days పట్టింది. ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 years. 3 years కాన్స్టిట్యూషన్ రాశారు. ఎన్ని రోజులకు కాన్స్టిట్యూషన్ రాశారంటే ఫ్యూచర్ లో అవసరం అవ్వడానికి టోటల్ గా అది 1 year 2 years 10 years 20 years 100 120 150 ఎంతైనా. జనరల్ గా ప్రపంచం మొత్తంలో యావరేజ్ కాన్స్టిట్యూషన్ ఏజ్ వచ్చేసరికి 17 years. 17 years లో ప్రతి కాన్స్టిట్యూషన్ కొలాప్స్ అవుతుంది. బట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చి ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 75 years వచ్చిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెక్కు చెదరకుండా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారంటే దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏం చేస్తారంటే కొన్ని వర్డ్స్ విషయంలో దే జస్ట్ మెయింటైన్ సైలెన్స్, లేకపోతే కొన్ని వర్డ్స్ విషయంలో వాళ్ళు ఏం చేయలేదంటే దే డిడ్ నాట్ మెయింటైన్డ్ ద క్లారిటీ. సో ఇప్పుడు చూడండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి మెన్షన్ చేసిన కాన్స్టిట్యూషన్ సిజిఐ గురించి మెన్షన్ చేయదా? దే విల్ మెన్షన్ చేస్తారు. కాకపోతే కావాలని కొన్ని వర్డ్స్లో లేకపోతే తెలుసో తెలియకునో దే విల్ బి జస్ట్ క్లారిటీ లేదు, సైలెంట్ గా ఉన్నారు. ఈ క్లారిటీ లేని పదాలకి కాన్స్టిట్యూషన్ లో క్లారిటీ తీసుకొచ్చే ఇన్స్టిట్యూషన్ ఏంటి? సుప్రీంకోర్టు. అంటే కాన్స్టిట్యూషన్ ని జస్ట్ ఆ పదాలను చదివితే మనకేం అర్థం కాదు, ఈ పదాల వెనకాల ఉన్న అర్థం మర్మం మనకు అర్థం కావాలి. దాన్నే నేను ఏమంటున్నానంటే కాంటెక్స్ట్, దాన్నే ఏమంటున్నానంటే మొరాలిటీ, నైతికత, రాజ్యాంగ నైతికత. ఈ రాజ్యాంగ నైతికతని ఎవరు ఇంటర్ప్రిట్ చేస్తారు? సుప్రీంకోర్టు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, సుప్రీంకోర్టు ఎందుకో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10th క్లాస్ స్టూడెంట్ తీసుకోండి, ఒక 6th క్లాస్ స్టూడెంట్ తీసుకో. అప్పుడే 6th క్లాస్కి వచ్చాడు ఇతను. ఈ 6th క్లాస్ స్టూడెంట్ దగ్గరికి ఒక తన 6th క్లాస్ టెక్స్ట్ బుక్, సోషల్ టెక్స్ట్ బుక్ ఇచ్చి ఒక పారాగ్రాఫ్ ఆయన ముందు పెట్టి ఈ పారాగ్రాఫ్ మీనింగ్ ఏంటి అని అడుగుతారు అనుకోండి 6th క్లాస్ పర్సన్కి. ఎవరు అడుగుతున్నారు? 10th క్లాస్. ఇప్పుడు ఫర్ సపోజ్ 6th క్లాస్ పర్సన్ ఆ పారాగ్రాఫ్ తనకు తోచినట్టుగా చెప్తాడు, అంతే కదా? 6th క్లాస్ పర్సన్ ఇంకా చదవలేదు, హీఈస్ అబౌట్ టు స్టార్ట్ 6th క్లాస్. ఆయన ముందు ఆ 6th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ పెట్టి ఈ మీనింగ్ ఏంటి చెప్పు తమ్ముడు అంటే ఆయనకు అర్థమైంది, ఏదో చదువుతాడు, అర్థమైంది చెప్పు. అప్పుడు 10th క్లాస్ పర్సన్ ఏం చేస్తాడు చెప్పండి? వాట్ విల్ హీ డూ? ఏం చేస్తాడు 10th క్లాస్ పర్సన్? ఏం క్వశ్చన్ అడగట్లేదు కదా, కామన్ సెన్సే కదా. ఏం చేస్తారు 10th క్లాస్? మీరే 10th క్లాస్ అనుకోండి, ఏం చేస్తారు మీరు? మిస్టేక్స్. అంటే మీరు ఎట్లా చెప్తున్నారు మిస్టేక్స్ ని? దట్స్ మీరేం చేస్తారు? మీకు కూడా అర్థం కాదంటారు. 6th క్లాస్ పర్సన్ మీ దగ్గర మీరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు 6th క్లాస్ పర్సన్కి, దాని మీనింగ్ ఏంటి తమ్ముడు అని అడుగుతారు. తమ్ముడు చెప్పలేదు అనుకోండి, చెప్తారా చెప్పరా? మీకేం క్వాలిఫికేషన్ ఉంది చెప్పడానికి? చదివేశారు అంటే ఇతని కంటే మీకు మోర్ నాలెడ్జ్ ఉంది. సేమ్ ఇప్పుడు 6th క్లాస్ పర్సన్ ప్లేస్లో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకోండి, ఒక సిటిజన్ మీరు,
లేకపోతే పార్లమెంట్ని ఇమాజిన్ చేసుకోండి మీరు. ఇప్పుడు పార్లమెంటు లేదా సిటిజన్, వీళ్ళు కాన్స్టిట్యూషన్లో ఉన్న ఒక పదాన్ని వాళ్ళకి నచ్చినట్లు అర్థం చేసుకుంటుంది, కాన్స్టిట్యూషన్లో ఉన్న పదాన్ని. ఇప్పుడు వీళ్ళకి నచ్చినట్టు అర్థం చేసుకుంటే కరెక్ట్ అది? వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందా? దాని కరెక్ట్ మీనింగ్ చెప్పడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కావాలి కదా. కాన్స్టిట్యూషనల్ మేకర్స్ లేరు, దే డైడ్. సో ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యావ్ డైడ్. ఇప్పుడు దాన్ని కరెక్ట్ మీనింగ్ చెప్పే సంస్థ ఏంటి? సుప్రీంకోర్టు. యూపీఎస్సీలో అడిగారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? రాజ్యాంగ సంరక్షణకర్త ఎవరు? బేసికల్గా తెలుగులో ఉండదు, బట్ దాన్ని మీకు ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఎవరు అంటే సుప్రీంకోర్టు. సో ఒకవేళ ప్రైమ్ మినిస్టరా, ప్రెసిడెంటా, గవర్నర్ అని ఇస్తాడు. ఎవరు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్. ఎందుకు సుప్రీంకోర్టు అంటే మీకు చెప్పిన ఈమె. ఇప్పుడు ఇలాగే కాన్స్టిట్యూషన్లో చాలా వరకు క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు ప్రతిసారి దానికి క్లారిటీ ఇవ్వాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్కి క్లారిటీ ఇచ్చే క్రమంలో ఇట్ స్టార్టెడ్ ఇంటర్ప్రిటింగ్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇట్స్ ఓన్ మేనర్. తనకు నచ్చినట్లుగా, తనకు అర్థమైనట్లుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటున్నాం అంటే, సుప్రీంకోర్టు ఏమంటుందంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. మీరు రాజ్యాంగాన్ని రాజ్యాంగ కోణంలో చూడండి. డోంట్ జస్ట్ లుక్ ఎట్ ద టెక్స్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద వర్డ్స్. ఇది సుప్రీంకోర్టు చెప్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, సుప్రీంకోర్టు 1951లో ఏకే గోపాలన్ అని చెప్పి ఒక కేసు, అప్పుడు గవర్నమెంట్కి సపోర్టివ్గా మాట్లాడు. అదే సుప్రీంకోర్టు 2017లో ఇంకొకలాగా మాట్లాడుకోవద్దు. ఫర్ సపోజ్ సుప్రీంకోర్టు 1954లో, 1956లో రైట్ టు ప్రైవసీ ఈస్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది సుప్రీంకోర్టు. అంటే అసలు రైట్ టు ప్రైవసీ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉందా లేదా చెప్పలేదు. అసలు అసలు రైట్ టు ప్రైవసీ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో లేదు. సో సుప్రీంకోర్టు లేదని చెప్పింది. మరి అదే సుప్రీంకోర్టుకి 2017లో రైట్ టు ప్రైవసీ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని చెప్పింది. సుప్రీంకోర్టు ఎవరు చెప్పడానికి? ఫైనల్ ఇంటర్ప్రిటర్, ప్రొటెక్టర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సరే, రాజ్యాంగాన్ని అర్థం చేయడానికి ఒక వ్యక్తి అయితే కావాలి కదా. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్లో చిన్నయ్య అనే ఒక కేసులో సబ్ క్లాసిఫికేషన్కి యాక్సెప్ట్ చేయలేదు. సో ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయలేదు. మరి అదే సుప్రీంకోర్టు దావిందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో సబ్ క్లాసిఫికేషన్కి ఎస్ చెప్పింది. అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్లో డిఫరెంట్ వే ఆఫ్ జడ్జిమెంట్ ఇస్తుంది. అప్పుడు నో చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఎందుకు కేసు చెప్పింది? 1992 ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్ 50%కి మించొద్దని చెప్పి. చిన్న పిల్లలకు అడిగినా చెప్తారు జనరల్గా బేసిక్ నాలెడ్జ్ ఉన్న 50%. మరి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఏమైంది? అప్రూవ్ చేసిందా లేదా? అదే సుప్రీంకోర్టు. దెన్ వాట్ హ్యాపెన్? అంటే సుప్రీంకోర్టు ఇది మొత్తం తెలియాలంటే నీకు ఆ కంటెక్స్ట్ తెలియాలి, ఎందుకు సుప్రీంకోర్టు ఇట్లా చేస్తుంది. సో కాన్స్టిట్యూషన్లో ఏమనుంది? ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఒక చట్టం చేశారు, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు చట్టం. ఒక వ్యక్తి పార్టీ మారితే నిర్ణయం తీసుకునే అధికారం ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది, సభాపతికి ఉంటుంది. నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, కానీ ఎన్ని రోజులు అనే కాన్సెప్ట్ లేదు. అది 1 monthలో తీసుకోవచ్చు, 2 monthsలో తీసుకోవచ్చు, 10 monthsలో తీసుకోవచ్చు, అది లేదు. అయితే ఈ పాయింట్ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టు ఏమైందంటే ఇది సభాపతి చేతిలో ఉంది కదా, నేను డిస్కస్ చేయను, నేను మాట్లాడను అని చెప్పి. కానీ రేపు ఒక రోజు వస్తుంది, సుప్రీంకోర్టు దానికి కూడా టైం లైన్ పెడుతుంది. ఇప్పటి నుంచి పార్టీ మారితే 6 months లోపు డిసైడ్ చేయాలని చెప్పి చెప్తుంది. ఎక్కడా లేదు. కానీ ఎవరు చెప్పారు? ఇది సుప్రీంకోర్టు. దీన్ని ఇప్పుడు ఓవర్గా రియాక్ట్ అయినట్టు అనిపించట్లేదా? అర్థమవుతుందా లేదు? ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఈ క్లాస్లో ఒక ఒక 100 members ఉన్నారనుకో. ఏది చెప్పినా ఒక స్టూడెంట్ వెంటనే ఆన్సర్ చెప్తాడు అనుకోండి. ఫర్ సపోజ్ వెంటనే ఆన్సర్ చెప్తాడు. మీకేమనిపిస్తుంది అప్పుడు? వీడు ఎవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనిపిస్తుంది, అనిపించదు? అది క్లాస్లో. సో 10 మంది అయినా ఉండండి క్లాస్లో, ఒక పర్సన్ అడిగిన ప్రతిసారి రియాక్ట్ అవుతే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ చేసిన ప్రతి బిల్లుకి సుప్రీంకోర్టు రియాక్ట్ అవుతాం. సుప్రీంకోర్టుని తిట్టలేం కదా, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని. దాని యొక్క గౌరవంగా తిడుతున్నాం. సో ఏమని పిలుస్తాం? జుడిషియల్ యాక్టివిజం. ఎగ్జామ్లో ఏమని ఇస్తారు? జుడిషియల్ యాక్టివిజం ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఇస్తారు. గుడ్ ఆర్ బ్యాడ్? చాలా గుడ్స్ జరిగినాయి. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ తెలుసు కదా. రైట్ టు ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చింది? 2009లో యాక్ట్ అయిపోతే 2010 నుంచి ఇంప్లిమెంట్, కానీ 2002లో రాజ్యాంగంలో చేర్చారు. సుప్రీంకోర్టు 1994లో మోహిని జైన్ అనే కేసులో సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది పార్లమెంట్కి. సో విద్యను ఒక ప్రాథమిక హక్కుగా చేర్చండి అని.
అండ్ సుప్రీం కోర్ట్ 1996లో, మళ్ళీ 1994లో మోహిని జైన్ కేసు, 1996 ఆంధ్రప్రదేశ్ ఉన్ని కృష్ణన్ కేసులో రైట్ టు ఎడ్యుకేషన్, విద్యను ప్రాథమిక హక్కుగా చేయండి అని సుప్రీంకోర్టే చెప్పి, తర్వాత కొన్ని రోజులకు పార్లమెంట్ ఎన్ని రోజుల తర్వాత చట్టం చేసింది? 2002. పార్లమెంట్ చట్టం చేసే బాధ్యత మాది, మీరెందుకు చెప్తున్నారు అనొచ్చలేదు. కానీ విద్యా హక్కుని సుప్రీంకోర్టు గుడ్ థింగ్ కోసమే కదా చెప్పింది. సో దట్ ఈస్ గుడ్ సేక్. సరే, సుప్రీంకోర్టు గుడ్ థింగ్ కోసం యూజ్ చేసింది, రేపు ఇదే సుప్రీంకోర్టు బ్యాడ్ థింగ్ కోసం కూడా యూజ్ చేయొచ్చా లేదా? ఫర్ సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జస్ట్ టేక్ ద కేస్ ఆఫ్ టాగోర్ మూవీ. టాగోర్ మూవీ టాగోర్ మూవీలో చిరంజీవి మొత్తం లా అండ్ ఆర్డర్ని తన కంట్రోల్లోకి తీసుకొని తన పని తను చేసుకుంటాడు, అంతే కదా? దీన్ని మీరు సమర్థిస్తారా? సమర్థించారు. ఆ మూవీలో పోలీసులు అరెస్ట్ చేస్తారు చిరంజీవి. జనరల్గా అనిపిస్తుంది ఈయన ఇంత మంచి చేస్తున్నాడు కదా, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంట. చిరంజీవి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్, అంటే ఇక్కడ చిరంజీవి రూల్స్ ఏం చేశాడు? హీ హ్యావ్ బ్రోకెన్ రూల్స్. చిరంజీవిని అరెస్ట్ చేయలేదు, ఎందుకంటే చిరంజీవి సమ్ పాజిటివ్ థింగ్ చేస్తున్నాడు కాబట్టి అరెస్ట్ చేయలేదు. రేపు చిరంజీవి లానే ఇంకొక విలన్. సో ఈ విలన్ ఏం చేస్తాడు? లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తాడు. ఈయన ఏం చేస్తున్నాడు? బ్యాడ్. నువ్వు చిరంజీవిని అరెస్ట్ చేయకపోతే ఈ విలన్ని కూడా అరెస్ట్ చేయొద్దు, అవునా కాదు? సో అంటే నువ్వు, అంటే ఇప్పుడు చూడండి, జుడిషియల్ యాక్టివిజం పాజిటివ్ వదిలేసామనుకోండి, జుడిషియల్ యాక్టివిజం నెగిటివ్ కూడా అవుతుందా కదా? సో దిస్ ఈస్ ద పాయింట్. సో ఇప్పుడు దీన్ని ఎవరు ఆపుతారు? మళ్ళీ సుప్రీంకోర్టు. నిన్ను నువ్వే నియంత్రించుకోవాలి, స్వీయ నియంత్రణ అంట. సో ఎగ్జాంపుల్ ఏమనిస్తారంటే, ఒకటి జుడిషియల్ యాక్టివిజం, ఇది న్యూస్లో ఉంది. జుడిషియల్ ఓవర్ రీచ్, ఇది కూడా క్వశ్చన్ పేపర్లో ఉంది. ఇంకొకటి జుడిషియల్ రీస్ట్రైంట్. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సెక్షన్ 377 అనేది సేమ్ సెక్స్ మ్యారేజ్ గురించి న్యూస్లో. సేమ్ సెక్స్ మ్యారేజ్, అప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజ్కి సపోర్టివ్గా మాట్లాడింది. వాళ్ళంతా కలిపి ఒక పిటిషన్ పెట్టారు. సో మా మ్యారేజ్కి కూడా, అంటే మ్యారేజ్ గురించి మాట్లాడలేదు, సో సపోర్ట్ చేసింది అంతే. ఇప్పుడు మా మ్యారేజ్కి సంబంధించి ఒక చట్టం చేయమని మీరు పార్లమెంట్కి అడగండి, లేకపోతే మీరే ఒక చట్టం చేయండి అని. సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. చట్టం చేయాల్సింది నేను కాదు, పార్లమెంట్. పార్లమెంట్ చేసిన చట్టం కరెక్టో కాదో నేను చెక్ చేస్తాను. దానికంటే నేను ఏమంటున్నాను? రీస్ట్రెంట్. ఇవన్నీ మీకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో చదివితే ఈ ఫ్యాక్ట్స్ రావు. అంటే వీటిని ఆన్సర్ చేయాలంటే మీకు మోర్ ఆఫ్ అనలైటికల్ నాలెడ్జ్ ఉండాలి. అసలు మీరు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనే పదమే విను. ఎవరికైనా అడిగి చూడండి, రాజ్యాంగ నైతికత. ఇప్పుడు చూడండి, రాజ్యాంగం, ఐ విల్ జస్ట్ టెల్ యూ. రాజ్యాంగం సెక్యులరిజం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు రోడ్డు మధ్యలో ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. సో సెక్యులరిజం కదా, మా మత ప్రాక్టీసెస్, మా మత ఆచారాలు ఉన్నాయి, ఆచారంలో భాగంగా మేము టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశామని చెప్తాం. సో మరి రాజ్యాంగంలో ఉంది అది? కట్టాలని లేదు, కట్టకూడదని కూడా లేదు. సో అప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉందో లేదో ఎవరు చెప్పాలి? సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఏ దేవుడు కూడా రోడ్డు మధ్యలో దేవుడిని కన్స్ట్రక్ట్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలిగించాలని చెప్పదు. తీసేసేయండి రోడ్డు మధ్యలోంచి, మాస్క్స్, చర్చెస్, టెంపుల్స్ ఇవన్నీ తీసేయండి అని చెప్పింది. అంటే కాన్స్టిట్యూషన్లో ఉందో లేదో ఎవరు చెప్తున్నారు? సుప్రీంకోర్టు. అదే సుప్రీంకోర్టు ఉందని చెప్తే అదే సుప్రీంకోర్టు ఉండదని. ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ మీకు దేని గురించి అర్థం కావాలి? సుప్రీంకోర్టు. ఇవన్నీ తెలియాలంటే చట్టం చేసేది ఎవరు? దేని గురించి తెలియాలి? పార్లమెంట్. పార్లమెంట్ చట్టం చేసేటప్పుడు పౌరుల హక్కుల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ సెక్యులరిజం, సుప్రీంకోర్టు ఏమందంటే, పార్లమెంట్ మీకు చట్టం చేసే హక్కు ఉంది, ఫైన్, కరెక్టే, చేసేయండి. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ప్రజల హక్కుల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఇప్పుడు హిందూ దేవాలయాలు ఉన్నాయి, హిందూ దేవాలయ గ్రూప్స్లో హిందూవేతరులు ఉండరు. మరి అదే కాన్సెప్ట్ని నువ్వు ముస్లిమ్స్ కిందకి యూజ్ చేయలేదు. ఇప్పుడు వక్ఫ్ చట్టం వచ్చింది, ఓకే ఫైన్, ముస్లిమేతరులు ఎందుకున్నారు దాంట్లో? అప్పుడు ముస్లిమ్స్కి కూడా ఒక రైట్ ఉంటుంది కదా. అంటే సుప్రీం కోర్ట్స్ ప్రజలకు హక్కుల గురించి డిస్కస్ చేసే క్రమంలో, ప్రజలకు హక్కులు ఇచ్చే క్రమంలో అది ఎలా తయారైంది? యాక్టివ్. ఇంకా ఎలా తయారైంది? ఓవర్ రీచ్. అది యాక్టివ్ అవుతున్న కొద్దీ పార్లమెంట్కి కోపం వస్తుంది. యాక్టివ్ అవుతూ అవుతూ ఒక అంటే అన్ఇమాజినబుల్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది. బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపం, ఇది ఇంకా పీక్ స్టేజ్. ఇంకా సుప్రీంకోర్టు అది ఎట్లుంటుందంటే, ఐ జస్ట్ టెల్ యూ. ఇప్పుడు నేనున్నాను, నా పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మీకు ఎవరికి తెలియదు, నాకే కనిపిస్తాడు, హీఈస్ మై ఫ్రెండ్ అంటాడు. మీ అందరికి కనిపించదు, నాకే కనిపిస్తుంది. సో క్లాస్లో ఎంతమంది ఉన్నారు? సో అంటే నేనే మాట్లాడతాను, మీకు ఎవరికి తెలియదు. సో మీరు ఏదైనా అడిగితే నా ఫ్రెండ్ చెప్పాడు నేనే చెప్తున్నానంట. ఇక నవ్వు వచ్చినట్టు ఉంటుందా ఉండదు?
సేమ్ సుప్రీంకోర్టు ఒక ఎలిమెంట్ ని సృష్టించింది, ఏంటది? బేసిక్ స్ట్రక్చర్. రాజ్యాంగానికి ఏముంటుందని చెప్పింది? బేసిక్ స్ట్రక్చర్. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఎవరికి తెలియదు, మళ్ళీ ఎవరికి తెలుస్తుంది? సుప్రీంకోర్టు. సెక్యులరిజం ఇస్ ఎ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది, ఫెడరలిజం ఇస్ ఎ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది, రూల్ ఆఫ్ లా ఇస్ ఎ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ ఎ బేసిక్ స్ట్రక్చర్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇస్ ఎ బేసిక్ స్ట్రక్చర్. అసలు లేని దాన్ని సృష్టించి అందులో అన్ని ఉన్నాయని చెప్పింది మళ్ళీ సుప్రీంకోర్టు. సో ఇదేంటి? యాక్టివిజమా కాదు? రీసెంట్ గా ఎలక్టోరల్ బాండ్స్ గుర్తుందా? ఎలక్టోరల్ బాండ్స్ ఎంత అది స్కామ్ అని చెప్పలేదు, అది పార్లమెంట్ చట్టం చేసింది. మీరు దాంట్లో చూస్తే ఎక్కువ బీజేపీకి, తర్వాత బీఆర్ఎస్కి వచ్చింది. ఇప్పుడు ఇలా చూస్తే మొత్తం ఫండ్స్ అన్ని బీజేపీ బీఆర్ఎస్కి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు మిగతా పార్టీకి హక్కులు పోతున్నాయా లేవు? అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తన ఆర్టికల్ 142ని యూజ్ చేసుకొని ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా కొట్టేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, దేశంలో ఆరోగ్యవంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒక భాగమే అని సుప్రీంకోర్టు చెప్పింది. అసలు బేసిక్ స్ట్రక్చరే నీకే తెలుసు, అందులో ఏమేమి ఉన్నాయో మళ్ళీ నువ్వు చెప్తూ వస్తావు. సో ఎవరు క్వశ్చన్ చేస్తారు? సో దిస్ ఇస్ ద పాయింట్. అండ్ ఇంకొకటి ఐ జస్ట్ టెల్ యూ, 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పార్లమెంట్ ఒక చట్టం చేసి, దాన్ని ఏమంటున్నానంటే ఎన్జేఎస్, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. ఇది మీకు వస్తుంది టాపిక్ చెప్పేటప్పుడు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఎన్జేఏసి అనేది సుప్రీంకోర్టు ఇండిపెండెన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పింది. సరే ఫైన్, ఇండిపెండెన్స్ ఇంపాక్ట్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది మళ్ళీ. అంటే బేసిక్ స్ట్రక్చరే లేదు, ఆ బేసిక్ స్ట్రక్చర్ లో ఏముందని చెప్పింది? ఇండిపెండెన్స్. ఇది నా ఇండిపెండెన్స్ ని కోల్పోలేక చేస్తుంది అని చెప్పి ఎన్జేఏసీని ఏం చేసింది? కొట్టేసి. రీసెంట్ గా యశ్వంత్ వర్మ గురించి న్యూస్ లో సో ఏమనుంది? ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి. సో ఎన్నో థింగ్స్, అది మిస్టేకన్ గా వచ్చింది, అది సెకండరీ పొలిటికల్ ఆస్పెక్ట్, తీసేసాడు. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ని అపాయింట్ చేసేది ఎవరు? సుప్రీంకోర్టు. మరి సుప్రీంకోర్టులో లోపాలది ఒప్పుకుంటుందా? మీకు అంటే ఈ కెన్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్? మీకు ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకో. బయట ఎంత తిట్టినా నీ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు సపోర్ట్ చేసుకుంటావు లేదు? సో దెర్ ఇస్ ఎ సేయింగ్, ఏదైనా తప్పులుంటే లోపల తెలుసుకుందాం, మంచివన్నీ బయట చెప్పుకుందాం అంట. సో సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది ఎవరు? సుప్రీంకోర్టు. మరి ఇందులో అన్ని సరే కరెక్ట్ గా ఉన్నాయో లేవో ఎవరు? సుప్రీంకోర్టే తేల్చుకుంటుంది. సో అంటే దీన్ని ఇంకొకరు కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయడానికి వచ్చింది ఏంటి? ఏం చేసి దాన్ని నువ్వేం చేసావు? కొట్టేసావు. మళ్ళీ నీ మెంబర్స్ ని నువ్వే అపాయింట్ చేసుకుంటున్నావు. అగైన్ ఇట్స్ అ బిగ్ మిస్టేక్. సో ఈ ఇలా కాన్సెప్ట్స్ ని చదివేటప్పుడు మనకు సిలబస్ లో ఏమేమి ఇచ్చారో నేను మళ్ళీ డీటెయిల్ గా చెప్తున్నాను చూడండి. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ లో ఏముంది? పార్లమెంట్. సిలబస్ లో ఏముంది? ప్రెసిడెంట్. చెప్పండి అందరు, సిలబస్ లో ఏముంది? వైస్ ప్రెసిడెంట్. సిలబస్ లో ఏముంది? ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు, ఇవన్నీ ఉన్నాయి. అయితే సిలబస్ లో థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని లేదు, సిలబస్ లో థియరీ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేదు. కానీ ఇది అర్థం చేసుకుంటేనే నీకు జుడిషియల్ యాక్టివిజం అర్థమవుతుందా కదా? జుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? నువ్వు తప్పు చేస్తే ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? సుప్రీంకోర్టు. అంటే జుడిషియల్ యాక్టివిజం, న్యాయశాఖ క్రియాశీలత గురించి తెలియాలంటే సపరేషన్ ఆఫ్ పవర్స్. పార్లమెంట్ ఏమంటది? చట్టం చేసేది మేము. సో మేం చట్టం చేస్తే నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? సో ఇన్వాల్వ్ అవుతేనే కదా చెక్ చేసేది, బ్యాలెన్స్ చేయడానికి. సో దిస్ ఈస్ ద పాయింట్. సో ఇది సిలబస్ అట్ ద లెవెల్ ఆఫ్ సెంటర్. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్ లెవెల్ సిలబస్ ఏంటి? స్టేట్ లెవెల్లో మనం ఏం చూస్తాం? అసెంబ్లీ. స్టేట్ లెవెల్ ఇంకా కౌన్సిల్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అడ్వకేట్ జనరల్, ఇంకా హైకోర్టు. ఇప్పుడు ఒక సిస్టమ్ అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఇప్పుడు సెంటర్ చదివేసుకున్నాము, స్టేట్ చదివేసుకున్నాం. సెంటర్ స్టేట్ చదివిన తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇది చూస్తాం. అయిపోయిన తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ అనే బుక్ ఎలా రాశారు? కాన్స్టిట్యూషన్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ లో ద ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏముంటుందంటే ప్రియాంబుల్, ప్రవేశిక. సో ప్రతి బుక్ ఒక ఇంట్రడక్టరీ టెక్స్ట్ ఉన్నట్టే ప్రవేశిక ఉంటుంది. అండ్ ప్రజలందరికీ ఏమున్నాయి? ఫండమెంటల్ రైట్స్. అండ్ రాజ్యం పైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు. అండ్ నెక్స్ట్ పంచాయత్స్. అంటే ఇప్పుడు సెంట్రల్ స్టేట్ చూసాం, కింది స్థాయిలో మళ్ళీ ఏమున్నాయి మనకి? పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీ, 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్. ఈ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు మాత్రమే కాకుండా ప్రాథమిక విధులు కొత్తగా యాడ్ అయ్యి ఎలా ఉంది ఏంటి?
తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ నాన్ కాన్స్టిట్యూట్. ఇప్పుడు టీజీపీఎస్సి, యూపీఎస్సి, ఫైనాన్స్ కమిషన్, రీసెంట్ గా 16th ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు వచ్చింది. ఈ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? అరవింద్ పనగరియా. సో ఆ ఫైనాన్స్ కమిషన్ విధులేంటి? సో అది సెంటర్ కి స్టేట్ కి మధ్యలో ఎట్లా బ్యారియర్ లాగా ఉంటుంది? సో ఇవన్నీ థింగ్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ యువర్ సిలబస్. సో ఈ సిలబస్ లో అంతర్లీనంగా ఉన్నది జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్, జ్యుడిషియల్ రివ్యూ. ఇప్పుడు రీసెంట్ గా వక్ఫ్ చట్టం వచ్చింది. సుప్రీంకోర్టు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పింది. మళ్ళీ దానిపైన రివ్యూ వేశారా లేదా సెంటర్? రివ్యూ పిటిషన్. ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నర్ గురించి డిస్కషన్ జరిగింది, అదొక జడ్జిమెంట్ ఇచ్చింది, మేము మళ్ళీ పునః సమీక్ష చేయాలి అనుకుంటున్నామంట. రివ్యూ పిటిషన్ అని వస్తుంది. ఇప్పుడు టీజీపీఎస్సీ పైన హైకోర్టు ఒక స్టే చెప్పింది. రేపు డివిజన్ బెంచ్కి వెళ్తారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు. అపీలేట్ జ్యూరిస్డిక్షన్ అంట. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు అవి సింగిల్ జడ్జ్, మల్టిపుల్ జడ్జెస్. సో ఇట్లా జడ్జిమెంట్స్, తీర్పులు వస్తూ ఉంటాయి, ఏ కేసులో ఏం చెప్పింది. సో ఇలా అన్నిటిని కలుపుకొని వి విల్ బి డిస్కసింగ్ ఇన్ ద కాన్సెప్ట్. సో ఇది థింగ్స్. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, కాన్స్టిట్యూషన్ అనే బుక్లో క్లారిటీ లేదు. ఏ పదాలు ఉన్నాయో, ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్ అనే పదం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేశారు? ఎక్కడ లేదు. బడ్జెట్ అనే వర్డ్ని ఎక్కడ డిఫైన్ చేశారు? ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ అనే పదాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడుంది? ఎక్కడ లేదు. జ్యుడిషియల్ రివ్యూ అనే వర్డ్ ఇండైరెక్ట్ గా ఎక్కడ కనబడుతుంది? దట్ ఈస్ అండర్ ఆర్టికల్ 13. ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, దెర్ ఈస్ అన్ ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 లో ఒక డెఫినేషన్ ఉంటుంది, స్టేట్, రాజ్యం అనే దాని డెఫినేషన్. భారత రాజ్యాంగంలో రాజ్యం అనే నిర్వచనం స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్లీ మెన్షన్ అని ఇస్తారు? లేదు. కింద అదర్ అథారిటీస్ అని ఉంటుంది. సో ఇప్పుడు అదర్ అథారిటీస్ కిందకి ఏమేమి వస్తాయో ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? సుప్రీంకోర్టు. ఏదైనా కాన్స్టిట్యూషన్లో క్లారిటీ లేదు, చెప్పేది ఎవరు? సుప్రీంకోర్టు. అది హైయెస్ట్ స్టేజ్ కాబట్టి ఇలా సుప్రీంకోర్టు తన పవర్స్ని ఎవాల్వ్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంది, ప్రతిదానికి రియాక్ట్ అయిపోతుంది. సో అంటే దాన్నే జ్యుడిషియల్ యాక్టివిజం, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని. నేను ఇక్కడ జ్యుడిషియరీని ఓవర్గా ఎంఫసైజ్ చేశాను. అది ఎందుకంటే 2-3 సార్లు న్యూస్లో ఉంది, ప్రతిసారి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడంలో స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు. మిగతా ఫిక్స్డ్ ఫ్యాక్ట్స్ అని కూడా యాజ్ యూజువల్ యూ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు చూడండి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంది. ఎలక్షన్ కమిషన్ రీసెంట్గా బీజేపీ పవర్లో ఉంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను అపాయింట్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? నాకు అనుకూలంగా ఉన్న వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటే నా ఇష్టం వచ్చినట్టు షెడ్యూల్స్ నాకు తెలుస్తుంది. ఇప్పుడు గ్రూప్ తెలంగాణ మొత్తంలో స్టూడెంట్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక ఎప్పుడు సరిగా ప్రిపేర్ అవ్వరు. కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఈ టైంకి వస్తుంది అని తెలిస్తే మీరు ప్రిపేర్ అవుతారా? అవ్వరు. మీరు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయో ఉండవా? ఇప్పుడు సేమ్ ఎలక్షన్స్ ఏ డేట్ వస్తాయో ఏ పార్టీకి తెలియదు, కానీ రూలింగ్ పార్టీకి తెలిసింది అనుకోండి, వాళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారా ఉండరా? ఇదిగో అంటే ఈ టైంకి ఎలక్షన్ ఉంటుంది, ఈ టైంకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది, ఆ టైంకి డబ్బులని వెళ్ళిపోతాయి, అప్పుడు వాళ్ళకి ఫెచ్చింగ్ ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇది డిసడ్వాంటేజ్ ఉంది, ఇది కరెక్ట్ కాదు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఈజ్ అ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పింది, కొట్టేసింది ఎలక్ట్రల్ బాండ్స్ని. సో అండ్ అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ని కూడా క్వశ్చన్ చేసింది. ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లో ఒక కొలీజియం ఉండాలి, ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పింది. దాని కాదని సెంటర్ మళ్ళీ ఇంకొక చట్టం తీసుకొచ్చింది, మళ్ళీ దానిపైన స్టే తీసుకొచ్చారు. ఇట్లా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యూనో రోజు వారి వార్తల్లో ఉంటున్నాయి. ఆ న్యూస్లో ఏమున్నాయి? ఇప్పుడు పాలిటీ అర్థం చేసుకోవడానికి, ఆ పాలిటీలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూడండి, టీ షాప్కి వెళ్ళినా, సో చుట్టాలింటికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు ఎక్కువ కనిపించేది ఏంటి? సబ్జెక్ట్ పాలిటీ. అయితే ఎగ్జామినర్ క్వశ్చన్స్ని ఎలా పికప్ చేస్తాడంటే, వార్తల్లో ఏముంది, ఆ వార్తల్లో ఉన్న దాంట్లో నుంచే క్వశ్చన్స్ అడగటానికి ఛాన్సెస్ ఉంది. సో దిస్ ఇస్ వాట్. అండ్ నా మోడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, మీరు ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు, నేనే మెటీరియల్ ఇస్తాను, నేనే డిక్టేట్ చేస్తాను. గ్రూప్ 1, 2, 3, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో, తెలంగాణ గ్రూప్ 2, ఏపీ గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 3, గ్రూప్ 4, అన్ని ఎగ్జామ్స్లో పాలిటీలోంచి ఒక 100 క్వశ్చన్లు ఇస్తే 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ మై నోట్స్. నేను చాలా చాలా ఛాలెంజింగ్గా చెప్పాను ఇది. అండ్ మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ డిస్కస్డ్ బై మీ. క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటప్పుడు, టాపిక్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తూ వచ్చాను. సో అంటే అదేదో ద థింగ్ ఈస్ దట్ ఆ ఎగ్జామినర్ పల్స్ అర్థం చేసుకుంటే
ద క్వశ్చన్స్ విల్ ఆబ్వియస్లీ గెట్స్ రిఫ్లెక్టెడ్. సో ఇప్పుడు నేను కొంచెం డీటెయిల్డ్గా డీప్గా చెప్పాను. సో ఇప్పుడు మీకు ఆ మొరాలిటీ అనే పదమే కొత్తగా ఉంటుంది. ఈయనేందో మొరాలిటీ చెప్తున్నాడు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటున్నాడు, ఇంటర్ప్రిటేషన్ అర్థం కాదు. బట్ ఓవర్ వ్యూ చెప్పేటప్పుడు ఇవన్నీ నేను చెప్పాల్సి వస్తుంది. సో లైక్ సింపుల్గా ఫస్ట్ క్లాస్లో నుంచి ఫ్రమ్ ద జీరో లెవెల్ నుంచి చెప్పొచ్చు. బట్ ఈ ఒక్క 1 hour సెషన్లో టోటల్ సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇదిగో ఇది పార్లమెంట్, ఇందులో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది, ఇది స్టేట్ లెజిస్లేచర్, అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, అన్ని స్టేట్స్కి కౌన్సిల్ ఉంటుంది, ఇది కాదు. ఇవి మనం క్లాసులో చెప్పుకుంటాం. సో కానీ సిలబస్ మొత్తం ఏముందో అండ్ దాన్ని న్యూస్లో ఏముందో చెప్తాను. ఆ సుప్రీంకోర్టు ఫర్ సపోజ్ చూడండి, వెస్ట్ బెంగాల్లో 25,000 మెంబర్స్ స్కూల్ టీచర్స్ 10 years బ్యాక్ రిక్రూట్ అయ్యారు, జాయిన్ అయ్యారు. దాన్ని ఏం చేసింది? కొట్టేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2018 Group 1కి సంబంధించిన నోటిఫికేషన్ కొట్టేసి, యూ కెన్, ఇంకా దాని గురించి ప్రాసెస్ జరగలేదు, బట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే ఇవన్నీ చూస్తే అదొక సూపర్ పవర్ లా కనబడుతుందా లేదా? ఈ జడ్జిమెంట్స్ మనకు అవసరం లేదు, బట్ దాని పవర్స్ గురించి చూసేటప్పుడు అది ఏమేం చేస్తో తెలుసు. పార్లమెంట్ గురించి చేసుకునేటప్పుడు అది ఏమేం చేస్తో తెలుస్తుంది. సో మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్, అసలు ప్రెసిడెంట్స్ రూల్ ఎందుకు ఇంపోజ్ చేస్తుంది? ప్రెసిడెంట్స్ రూల్లో ఏం కండిషన్స్ ఉంటాయి? అప్పుడు స్టేట్ అసెంబ్లీ ఉంటుందా ఉండదా? సో దాని గురించి డిస్కస్ చేస్తాం. సో ఇట్లా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక జడ్జి తప్పు చేశాడు, ఆ జడ్జిని ఎట్లా క్వశ్చన్ చేయాలి? ఇప్పుడు చూడండి, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడు, ఆ రేవంత్ రెడ్డి లేదా ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడిందని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయొచ్చా? క్వశ్చన్ చేయరాదు. అలాగే సుప్రీంకోర్టుని కూడా అసెంబ్లీ అండ్ అలాగే పార్లమెంట్ క్వశ్చన్ చేయదు. ఒకవేళ ఒక జడ్జిని రిమూవ్ చేసేటప్పుడు మాత్రమే క్వశ్చన్ చేస్తారు. సో ఎందుకంటే థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్, నువ్వు ఒక ఎక్స్టెంట్ వరకే ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ ఎక్స్టెంట్కి మించి ఇన్వాల్వ్ అవుతే నా డ్యూటీస్కి ఇంపాక్ట్ పడుతుంది. సో ఇలాంటివన్నీ కూడా వి విల్ బి డిస్కసింగ్. సో రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని గురించి, కంటెంప్ట్ గురించి మాట్లాడింది. వాట్ ఈస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? కోర్టు ధిక్కరణ. సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ ఉంటుంది. సో క్రిమినల్ కంటెంప్ట్ ఎంత పనిష్మెంట్, సివిల్ కంటెంప్ట్ ఎంత పనిష్మెంట్, సో ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద సిలబస్. ఓకే. అండ్ మెయిన్స్లో 50 క్వశ్చన్స్ వస్తుంది Group 1 మెయిన్స్లో. అండ్ ప్రిలిమ్స్లో ఆల్మోస్ట్ ఒక 10 to 16 క్వశ్చన్స్ రావచ్చు ఇండియన్ పాలిటీ. అండ్ కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకుంటే దాంట్లో నుంచి కూడా మోర్ థింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బేసిక్ క్వశ్చన్స్ ఎక్కడ అడగరు. సో ఖచ్చితంగా ఫిక్స్డ్ స్టాటిక్ పార్ట్. ఇప్పుడు చూడండి, తెలంగాణలో చాలా ఈజీ ఇచ్చారు క్వశ్చన్ పేపర్, ఏపీలో ఇంకా ఈజీ ఇచ్చారు, అయినా కానీ స్టూడెంట్స్ తప్పు చేశారు. ఎందుకంటే అనలైటికల్గా ఇచ్చారు, కొన్ని సిల్లీ మిస్టేక్స్ ఎక్కువ చేశారు. ఇండియన్ పాలిటీ చదివినట్టే ఉంటుంది, కానీ చాలా మార్కులు పోతాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే తీసుకున్నారో చాలా చదివి కూడా తెలంగాణలో 50 మార్కుల్లో యావరేజ్గా 30 మార్కులు వచ్చాయి స్టూడెంట్స్కి. పోనీ పేపర్ ఏమో మరి అంత కష్టంగా రాలేదు, వెరీ వెరీ బేసిక్ థింగ్. అంటే స్టూడెంట్స్ ఆర్ మిస్సింగ్ ద బేసిక్స్. ఆ బేసిక్స్ కోసమే ద వెరీ ఫస్ట్ క్లాస్లో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీలో ఏమేం థింగ్స్ ఉంటాయో అవన్నీ డిస్కస్ చేస్తాం. డిస్కస్ చేసిన తర్వాత ఆ జీరో లెవెల్ నుంచి కాన్సెప్ట్స్ అన్ని కవర్ చేస్తాం. సో నో నీడ్ ఆఫ్ ఎనీ స్టాండర్డ్ బుక్ ఆర్ ఎనీథింగ్, మై నోట్స్ ఈజ్ ఎనఫ్. ఇంకా ఎనీథింగ్ టు ఆస్క్? ఏం లేవా డౌట్స్? సో ఆల్మోస్ట్ నా థ్రోట్ కూడా ఇంపాక్ట్ పడింది. ఐ థాట్ మైక్ విల్ బి దేర్ అండ్ ఏసీ, ఈ రెండు కూడా నాకు ఇబ్బంది ఉంది. సో కొంచెం ఇన్కన్వీనియన్స్ అయినా ఐ ట్రై టు డెలివర్ వాట్ ఎవర్ ఐ కెన్. ఓకేనా? దట్స్, థ్యాంక్ యూ.